వెల్కమ్ టు యాస్ఫోర్ మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ హౌస్లో చాలా రచ్చ జరుగుతుంది, చాలా వడివేడిగా అక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. డే 3లో వచ్చేసి డే 2లో ఏదైతే నామినేషన్స్ జరిగాయో అదే డే 3లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసి మొత్తం కూడా నామినేషన్స్ ఒకటే జరిగింది. ఒకటి వాడివేడిగా జరిగింది, ఇంకోటి ఎమోషనల్గా జరిగింది. మొత్తం ఎపిసోడ్ ఎలా జరిగిందో ఒకసారి మనం చూద్దాం. నేనైతే సగం మంది కంటెస్టెంట్స్ కొంతమందిని నామినేట్ చేశారు, ఇంకా చాలామంది నామినేషన్స్కి మిగిలిపోయి ఉన్నారు నామినేట్ చేయాల్సిన వాళ్ళు. సో ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు నామినేషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశాడు. ముందుగా పృథ్వీరాజ్ని నామినేట్ చేయడం జరిగింది. సో పృథ్వీరాజ్ ఎందుకు అని అంటే తను యాక్టివ్గా లేడు, క్లీనింగ్లో యాక్టివ్గా లేడు, లేడీస్తో సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పేసి, అంటే క్లీనింగ్ వచ్చేసి చెప్పిందే చేస్తున్నాడు, క్లీనింగ్ ఒక్కటి తప్ప తన వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి తను నామినేట్ చేశాడు. ఈ లేడీస్తో సరిగ్గా మాట్లాడడం ఏదైతే ఉందో, నిన్న మనం చూసాం బేబక్కతో ఎలా మాట్లాడాడో. అవును, నేను ఇంతే, ఇలాగే ఉంటాను, ఇలా చేస్తాను, ఇది నా పని కాదు, నేను ఎందుకు వాలంటీర్గా వచ్చి కిచెన్లో హెల్ప్ చేయాలని చెప్పేసి. సో దానికి అది రీజన్, అది మార్చుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశాడు. దానికి పృథ్వీరాజ్ కూడా అవును అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషని ఎందుకు నామినేట్ చేశాడు అంటే, మీరు లేజీగా ఉంటున్నారు, ఎక్కువసేపు పడుకుంటున్నారు, కొంచెం లేజీగా ఉంటున్నట్టే మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది, మీతో బాండింగ్ బాగానే ఉంది కానీ మీలో ఈ విషయం నాకు నచ్చలేదని చెప్పేసి శేఖర్ భాషని నామినేట్ చేశాడు. శేఖర్ భాష కూడా దానికి లేజీ అని కాదు కానీ నాకు కొంచెం నిద్ర సరిపోవట్లేదు, దానికి నేను కొంచెం టైర్డ్ అవుతున్నాను కాబట్టి అలా ఉంటుంది, ఓకే లేజీ అని కాదు కానీ దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని అన్నారు. సో ఇక్కడతో చీఫ్ యష్మి వచ్చి శేఖర్ భాషని నామినేషన్ చేయడం అనేది జరిగింది కత్తితో పొడిచి. దానికి నేను కూడా పృథ్వీరాజ్తో కంపేర్ చేస్తే, మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వాష్రూమ్ కవర్ ఏదైతే ఉందో అది చేంజ్ చేయండి అని చెప్పినా మీరు చాలాసార్లు చెప్పాను, పట్టించుకోలేదు. సో దానికి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అక్కడితో వాళ్ళ నామినేషన్ అనేది పూర్తయిపోయింది. అక్కడికి వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. ఆ బ్రేక్లో పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో బేబక్కకి సారీ చెప్పడం జరిగింది. అది కూడా నిఖిల్ చెప్పమంటే ఇలా చెప్తానని చెప్పి జరిగింది. సో కంటెస్టెంట్లు ఒకవైపు పాజిటివ్గా పక్క వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు, వెనకాల మాత్రం వాళ్ళు నెక్స్ట్ కంటెస్టెంట్ సీత వచ్చి ప్రేరణని ఫస్ట్గా నామినేట్ చేసింది. ప్రేరణని ఎందుకు అంటే తను ఫస్ట్లో ఈ హౌస్లో ఏదైతే డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ పడుతూ ఉన్నారో అక్కడ ఈగో సూపీరియర్ అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేసిందంట. యాక్చువల్లీ అవి తనని మెయిన్గా పర్టికులర్లీ తనని అనలేదు, కానీ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో తన సీత మాత్రం తనకి పర్సనల్గా తీసుకుని సూపీరియర్ అంటే ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే, చీఫ్లు కాదు, నువ్వెందుకు ఈగో సూపీరియర్ అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేసావు, నువ్వు ఇలా యూజ్ చేయడం నాకు నచ్చలేదు, నేను హర్ట్ అయ్యానని చెప్పేసి అంది. దానికి వాళ్ళిద్దరూ కూడా కొంచెం వాదనలు చేసుకున్నారు. నేను ఇలా అనలేదు అని చెప్పి ప్రేరణ కూడా వాదించింది కాసేపు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబక్కని విష్ణుప్రియ ఉండింది అని చెప్పేసి అంది, కానీ సెకండ్ నామినేషన్ కింద బేబక్కని సెలెక్ట్ చేసుకుంది. బేబక్కని ఎందుకు అంటే మళ్ళీ నిన్నటిదే టాపిక్ మళ్ళీ వచ్చేసింది, కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డు ఇప్పుడప్పుడే వదిలేదు, బిగ్ బాస్ మొత్తం ఫుడ్ గురించే దెబ్బలాట్లు అయ్యేలా ఉన్నాయి. సో మీరేమో నన్ను బుజ్జి చేసుకోనివ్వలేదు కదా, మీరు మరి నైట్ 2 కర్రీస్ ఎందుకు వండారు, రోజు ఒక్క కర్రీ అని చెప్పారు కదా అంటే, సో వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ పప్పు కర్రీ వండారు కదా, ఈవినింగ్ వచ్చేసి ఎగ్ కర్రీ, చికెన్ కాకుండా వెజిటేరియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి బంగాళదుంప కర్రీ వండుకున్నారంట. సో మీరు 2 కర్రీస్ వండారు, వాళ్ళకి మార్నింగ్ పప్పు ఉంది కదా అంటే మార్నింగ్ పప్పు సరిపోలేదు, సో దానికోసం అని చెప్పి కర్రీ వండాను అని చెప్పేసి అంది. సో ఈ విషయంలో బేబక్క మిస్టేక్ అయితే లేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక హోమ్లో అందరూ ఉన్నప్పుడు అందరికీ నచ్చేలా ఉండాలి అని మనం చేయక్కర్లేదు. హౌస్లో అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది ఒకలా ఉంటారు, కొంతమంది ఇంకొకలా ఉంటారు, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చికెన్ చేసుకున్నారు. ఈ వెజిటేరియన్స్ కోసం అని చెప్పి మార్నింగ్ పప్పు లేదని చెప్పి వాళ్ళకి బంగాళదుంప కర్రీ ఉండారంట. పాపం అది సీత గారికి నచ్చలేదు. పాపం ఆవిడ కోడిగుడ్డు బుజ్జి చేయించనిస్తే అయిపోయేది, సో చేయించనివ్వలేదు కాబట్టి ఆవిడ ఫీల్ అయ్యింది. సో దానికి బేబక్క నామినేట్ చేసింది. సో ఇక్కడ చీఫ్లో నైనిక వచ్చి బేబక్కని కత్తితో పొడిచింది, తనని నామినేట్ చేసింది. బేబక్క కూడా దానికి ఓకే అని చెప్పేసింది. మనకి చూస్తూ ఉన్నాం కదా, బేబక్క ఎవరైనా నామినేట్ చేస్తుంటే ఓకే అయితే మాట్లాడుతుంది, లేదంటే ఓకే అని యాక్సెప్ట్ చేస్తుంది, అక్కడితో వదిలేస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చి విష్ణుప్రియ వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేసింది. ఎందుకు అనంటే ఎక్కువగా పడుకునే ఉంటున్నారు, స్లోగా ఉంటున్నారు అని చెప్పి ఈ రీజన్స్ వల్ల చేసింది. దానికి శేఖర్ భాష కూడా ఓకే చెప్పాడు, యాక్సెప్ట్ చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి
సోనియా విషయంలో ఏంటి అంటే ఒక కుక్కర్ విషయంలో ఏదైతే బేబక్కకి సోనియాకి ఎంత రచ్చ జరిగిందో చూసాం కదా. ఆ రచ్చ ఏదైతే జరిగిందో అది తనకి పర్సనల్‌గా నచ్చలేదు. ఒక యుటిలిటీస్ అనేవి ఒక డిఫరెంట్‌గా ఉంటాయి. మన ఇంట్లో డిఫరెంట్‌గా ఉంటాయి. కొత్తగా వచ్చాం. హౌస్‌లోకి ఎంటర్ అయ్యేదే ఫస్ట్ రోజు. ఇవి ఎలా యూజ్ చేయాలో తెలీదు. కొంచెం కొత్తగా ఉన్నాయి. మీరు ఎలా జడ్జ్ చేస్తారు? మీకు మొత్తం అలవాటు ఉండదు కదా! ఎలా చేస్తారు అని చెప్పేసంది. దానికి సోనియా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసంది. సో, సోనియాకి, విష్ణుప్రియకి మధ్య కాసేపు చాలా వాగ్విదమే జరిగింది. మొత్తానికైతే అది చల్లారింది. నెక్స్ట్ నిఖిల్ ఈసారి చీఫ్‌గా వచ్చి శేఖర్ భాషని కత్తితో పొడిచి నామినేషన్ చేయడం జరిగింది. సో, వాళ్ళేం చెప్పారో దానికి శేఖర్ భాష యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి అభయ్. అభయ్ వచ్చి ఇప్పుడు మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ ఎమోషనల్‌గా వీక్ ఉన్నాడు, హైపర్‌గా ఉన్నాడు. ఏదైతే ఫస్ట్ రోజు జరిగిందో దాన్ని అప్పుడేమన్నాడంటే నిన్ను మీ అందరిని గుర్తుపెట్టుకుంటా అన్నట్టుగా కొంచెం హైపర్ వర్డ్స్ ఏదైతే యూజ్ చేశాడో అది ఆ రోజే అనుకున్నాను కానీ నెక్స్ట్ డేకి కూడా మేము వెళ్ళి మాట్లాడినా మాతో కలవలేదు, కొంచెం దూరంగా ఉంటున్నాడు అని చెప్పేసి చెప్పాడు. సో, దానికి వాళ్ళిద్దరూ వాగ్వాదం అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ అబ్బాయి ఏదైతే చెప్పాడో అది నాకు ఒక పాయింట్ నచ్చింది. ఇప్పుడు మణికంఠ ప్రతిసారి ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు నా గురించి తెలియదు, నా పాస్ట్ మీకు తెలియదు అని చెప్పి తన పాస్ట్ గురించి అంతా తీసుకొస్తున్నాడు అంటే అబ్బాయి ఒక మాట చెప్పాడు. మనం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పటికి మన బ్యాగేజ్ ఏదైతే ఉందో పాస్ట్ అనేది మొత్తం బయట పెట్టేసి రావాలి. అందరికీ ఉంటుంది పాస్ట్ అనేది. మనం ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం, టాస్క్లు ఆడడానికి వచ్చాం. ఇక్కడ అందరికీ పాస్ట్ ఉంటుంది. మనం ఇదొక్కటే ఎమోషనల్గా నాకు పాస్ట్ ఉంది, నేను ఇలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను, నాకు ఇది అది అని చెప్పేసి చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. నాకు ఆ పాయింట్ నచ్చింది. ఎందుకంటే అందరికీ పాస్ట్ అనేది ఉంటుంది, ఎమోషనల్ వీక్ అవ్వకూడదు. కానీ ప్రతిసారి మణికంఠ ఏం చేస్తున్నాడంటే ఎమోషనల్గా వీక్ అవుతున్నాడు. అంటే ఇది సింపతి కోసమా ఇది ఇంత చేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఇలా అబ్బాయికి మణికంఠకి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి బేబక్కని నామినేట్ చేశాడు. ఎందుకు అని అంటే చీఫ్లు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా ఫస్ట్ హౌస్లోకి ఎంట్రీ రాగానే వాళ్ళు రానా వాళ్ళతో సెలబ్రిటీస్తో నానితో ఏదైతే గేమ్ ఆడారో ఆ గేమ్లో గెలిచారు కదా. అప్పుడు వీళ్ళు బేబక్కని అబ్బాయి ఒక టీమ్గా వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు బేబక్క. సో పర్ఫామ్ చేయలేదు, నీ కారణంగానే నేను ఆ చీఫ్ క్యాండిడేట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మిస్ అయిపోయాను, నాకు అది చాలా బాధగా ఉంది, కారణం నువ్వే అని చెప్పేసి బేబక్కని నామినేట్ చేశాడు. ఇప్పుడైతే యష్మి వచ్చేసి చీఫ్గా మణికంఠని నామినేట్ చేసింది కత్తి తీసుకుని పొడిచి. సో దానికి రీజన్ కూడా సేమ్ రీజన్, ఇందాక నుంచి మనం ఫస్ట్ నుంచి మణికంఠ గురించి మాట్లాడుకుంటాం కదా, అదే రీజన్. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది కంటెస్టెంట్గా. ఆ కంటెస్టెంట్ నామినేషన్ చేయడానికి ఫస్ట్ మణికంఠని ప్రిఫర్ చేసింది. ఇక్కడైతే సోనియా చాలా పాజిటివ్గా చాలా కూల్గా చెప్పింది, మన పాస్ట్ అయితే ఎవరికి తెలియదు, అందరూ ఓపెన్ అప్ అవ్వాలి, అప్పుడే కదా అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి. సో మీరు ఎందుకు మాట్లాడరు, ఏదైనా ఒక పాజిటివ్ విషయం వస్తే మీరు మాట్లాడరు, నేను కలవలేను, కొంచెం నేను దూరంగా ఉంటానని అంటావు, మరి ఏదైనా నెగిటివ్ వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగని కంప్లైంట్ చేయడానికి వస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తావు కదా, ఇదెందుకు ఇలాగా మీరు కలవట్లేదు అని అంటే ఇవి రెండిట్లకి డిఫరెన్స్ ఉంది కదా, ఇది కొంచెం మార్చుకోమని చెప్పి మంచిగానే చెప్పింది. సో దానికి మణి తన పాస్ట్ గురించి తన స్ట్రగుల్స్ గురించి మొత్తం ఒక వృత్తాంతం అంతా చెప్పేసి తన ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దానికి మొత్తం అందరూ ఒకళ్ళిద్దరు ముగ్గురు కంటతాడి పెట్టేసుకున్నారు. ఇక్కడైతే ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నాడేమో అని చెప్పి మళ్ళీ నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ప్రేరణ వచ్చి సోనియాని నామినేట్ చేసింది. ఎందుకు అంటే నువ్వు సీరియస్గా లేవు అని అందరినీ అంటున్నావు, నీవు ఎందుకు అంటున్నావు అలాగా, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ చాలాసేపు సోనియాని కదిపితే ఎలా ఉంటుందో తెలుసు కదా, అసలే ఫైర్ బ్రాండ్, ఆవిడ లేస్తేనే ఒక హాఫ్ అన్ అవర్ రచ్చ చేసేస్తుంది. సో ప్రేరణ వచ్చి డైరెక్ట్గా సోనియాని నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ చాలాసేపు రచ్చ రంబోలా చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ చీఫ్ వచ్చి నిఖిల్ సోనియాని నామినేషన్ కింద కత్తితో పొడిచాడు. ఎందుకు అంటే నువ్వు చెప్పిందే కరెక్ట్, అవతల వాళ్ళ మాట నువ్వు వినవు, నువ్వేం చెప్పాలనుకున్నావు నువ్వు చెప్పేస్తావు, అక్కడితో అయిపోయింది అని అంటావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సోనియాని నామినేట్ చేశాడు. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు, మన సింపతి స్టార్ మణికంఠ అయితే వచ్చేసాడు. ఇక్కడ విష్ణుప్రియని ఫస్ట్గా నామినేట్ చేశాడు. విష్ణుప్రియ ఎందుకు అని అంటే ఫస్ట్ రోజులో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి ఫెమినిజం అనే వర్డ్ యూజ్ చేసింది కదా. ఫెమినిజం అంటే కొంచెం తన ఉద్దేశంలో ఏంటి, కొంచెం సింపతి, సాఫ్ట్ హార్టెడ్గా ఉన్నాడు అని చెప్పేసి అలా అంది. సో ఫస్ట్ రోజు అన్నాడు సింపతి ఏంటి ఇలా అంటుంది ఏంటి అని చెప్పేసి, ఆ వర్డ్ నాకు నచ్చలేదు, నువ్వు నన్ను ఇలా అన్నావు అని చెప్పేసి. తనకి విష్ణు కూడా నేను ఇలా కాదు, నేను ఈ అర్థం వచ్చేలా అనలేదు, ఇలా వచ్చి అన్నాను
అని అన్నాడు. సో దానికి నేను నీతో 3 days ట్రావెల్ చేశాను, నువ్వేంటో నాకు తెలిసింది, అందుకే నీతో ట్రావెల్ చేశాను అన్నాడు. సో దానికి విష్ణు కూడా ఎమోషనల్ అయ్యి, నువ్వు జెన్యున్గా ఉన్నావు అనుకున్నాను, 3 days నాకు దీని గురించి నా ట్రావెల్ చేసావని చెప్పేసి చాలా కంటతడి పెట్టుకుంది, ఎమోషనల్ అయిపోయింది. సో అది అక్కడితో అయిపోయింది వాళ్ళది. నెక్స్ట్ శేఖర్ భాషాని మణికంఠ నామినేట్ చేశాడు. ఎందుకంటే నువ్వు ఆ రోజు బత్తాకాయలతో ఇలాగ ఫుడ్ ఇది ఆడేవు, అలాగే నువ్వేం చెప్పినా నువ్వు సీరియస్గా తీసుకోవు, నీకు ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి చెప్పాడు. దానికి శేఖర్ భాషని ఇంకొక మాట కూడా అన్నాడు ఇక్కడ. నువ్వు పడుకుంటున్నావు అని అంటే శేఖర్ భాష కూడా నువ్వు కూడా పడుకున్నావు కదా, అప్పుడు కుక్కలు మొరిగినాయి కదా అని చెప్పేసి రివర్స్లో కౌంటర్ వేశాడు. దానికి మణికంఠ ఏంటి, నీకు గిల్టీగా లేదా ఇలా పడుకుంటున్నావు, ఇలాగా సీరియస్నెస్ లేదా అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కూడా చాలాసేపు వాగ్విధానం చేసుకున్నారు. నువ్వు అది అంటే నువ్వు ఇది అని వాళ్ళిద్దరు ఎక్కడా ఏం తగ్గలేదు. శేఖర్ భాష కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. మొత్తానికి అక్కడ ఏమైతే అయిందంటే ప్రతిసారి నీ ఫ్లాష్ బ్యాక్ తీసుకొస్తున్నావు, నువ్వు సింపతి క్రియేట్ చేసుకుంటున్నావు, నువ్వు ఇక్కడ పాలిటిక్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నావు, అంతేకాని ఒక గేమ్ ఆడదాం, ఒక మంచిగా ఉందాం అని చెప్పేసి లేవు అని చెప్పి శేఖర్ భాష కూడా అని చెప్పాడు. సో ఇక్కడ యష్మి వచ్చి విష్ణుప్రియకి ఆ కత్తి పొడిచి నామినేషన్ అనేది అక్కడికి కంప్లీట్ చేసింది. ఇలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడితో వాళ్ళ మణికంఠ నామినేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చి పృథ్వీరాజ్ ఫస్ట్ బేబక్కని నామినేట్ చేశాడు. ఎందుకు అని అంటే ఫిట్ లేదు, నువ్వు ఈ గేమ్కి ఫిట్ కాదు, సీరియస్గా ఆడట్లేదు అంటే. ఫిట్ అంటే ఏంటి, నేను ఫిట్గా లేనా, నేను నా బాడీ స్ట్రక్చర్ ఇంతే, నేను గేమ్ ఇలాగే ఆడాను, ఏదైతే రోప్స్ గేమ్ ఉందో దాంట్లో నేను బాగానే పర్ఫామ్ చేశాను, దానికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి బేబక్క కూడా చాలాసేపు మాట్లాడింది, ఎదురు చెప్పింది. అలాగే నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేశాడు ఈ పృథ్వీరాజ్. విష్ణు మాట్లాడిన దాంట్లో నాకు తప్పేం అనిపించలేదు. ఇక్కడ కూడా మణికంఠకి పృథ్వీకి కూడా చాలాసేపు రచ్చ అనేది జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలాసేపు రచ్చ అయితే జరిగింది. ఇద్దరు కూడా మాటల్లో యుద్ధం చేసుకున్నారు. నువ్వు సింపతి క్రియేట్ చేయడానికి వచ్చావు, నీకు 2 tongues ఉన్నాయని చెప్పేసి అక్కడ పృథ్వీరాజ్ మాట్లాడాడు. దానికి వాళ్ళిద్దరూ బాగా ఫైర్ అయితే అక్కడ రాజుకుంది. నయనిక వచ్చి మణికంఠని కత్తితో పొడిచి నామినేషన్ చేసింది. అలాగే పృథ్వీ ఏదైతే చెప్తున్నారో దానికి యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడితో వాళ్ళ నామినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ నామినేషన్స్లో ఇక్కడితో నామినేషన్స్ ప్రక్రియ అనేది 2 days తీసుకుంది, మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే మణికంఠ, బేబక్క, సోనియా, పృథ్వీ, విష్ణు, శేఖర్ భాషలు అయితే నామినేట్ అయ్యారు. ఇక్కడతో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ గ్రూప్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబక్కని ఆదిత్య ఓం ఒక దగ్గరకు వచ్చేసి ఇలా పృథ్వీరాజ్ నీ గురించి మాట్లాడాడు కదా, ఫిట్ అంటే ఫిట్ కాకుండా హౌస్లోకి ఎలా అలౌ చేస్తారు, నువ్వు మాట్లాడాలి కదా అని చెప్పేసి పక్కగా మన పక్కనే ఉంటూ మాట్లాడినట్టే ఉంటారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తర్వాత తెలుస్తుంది. సో ఆదిత్య ఓమన్ నేను అనట్లేదు, జస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మొదలైంది. మణి ఎవరైతే ఉన్నారో చాలా ఎమోషనల్ అయిపోయాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. మొత్తం అందరూ హౌస్ మేట్స్ అందరూ వచ్చి తనని ఓదారుస్తున్నారు, ఇది కాదు ఇలాగ నువ్వు చేయగలవు అని చెప్పేసి చీఫ్స్ కూడా వచ్చి బతిమాలుతున్నారు. అయినా కూడా ఆ అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అసలు ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అది ఏముంది అసలు. ఒక పక్కనేమో ఈ నామినేషన్స్ జరిగినందుకు ఎవరికి వాళ్ళు గ్రూప్స్ కింద క్రియేట్ అయిపోయి అదిగో ఆ కంటెస్టెంట్ నన్ను పొడిచాడు, ఈ కంటెస్టెంట్ నన్ను పొడిచాడు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు ఒక ఫైర్ అనేది పైకి మొదలైపోయింది. కొంతమంది పైకి అలా నవ్వుతున్నా కూడా లోపల వాళ్ళ ఫైర్ అనేది తెలిసిపోతూ ఉంది. సో మణికంఠ ఇదొక్కటే తన ప్లాట్ఫామ్ అని చెప్పినా కూడా తనకు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవట్లేదు. ఎప్పుడు చూడు ఒక దూరంగా వెళ్తున్నాడు, టాస్క్లో పర్ఫామ్ చేయట్లేదు, అలాగే ఎవరితోని కలవట్లేదు. నిజానికి ఎప్పుడు ఏదైనా ఒక టాపిక్ వస్తే నా పాస్ట్ ఇది అనే చెప్తున్నాడు, కానీ తనకు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవట్లేదు. ఈ వీక్ నామినేషన్స్లో మణికంఠ అయితే ఉన్నాడు. నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్లో ఉంటాడా లేదా అనేది నాకైతే డౌట్గానే ఉంది. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంత రచ్చరంబోల కింద జరిగింది, వాడివేడి కింద మాటల యుద్ధాలు అయితే బాగా జరిగినాయి. ఒక పక్క ఎమోషనల్, ఒక పక్క మాటల యుద్ధం. ఇది ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలంటే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి S4 Media.